వందనండి పాస్టర్ గారు. వందనండి. చెప్పండి. మీ పూర్తి పేరు ఏంటండి? నా పూర్తి పేరు రాకముందు పేరు అప్పలకొండ అండి. అప్పలకొండ. దేవుడు క్రైస్తవులా? ఫస్ట్ నా హిందువురా అండి. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నమ్ముతున్నారా దేవుడిని? పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లేకపోతే అంతకు ముందు? చిన్నప్పటి నుంచే తెలుసండి. అంటే దేవుడు అని తెలుసు కానీ మరపలు తెలియదండి. మామూలుగా దేవుడు అని మా తల్లిదండ్రులు కూడా విగ్రహారాధకులేనండి. అలా దానివల్ల అంటే ఏ వయసులో చర్చికి వెళ్ళేవారు మీరు? చిన్నపిల్ల అండి. 7 సంవత్సరాలు ఉంటాయండి నాకు. మా ఇంటి పక్కన స్కూల్ ఉండేదండి. అక్కడ నిలుపు నుంచి గండెడి మాస్టర్ గారు అని వాళ్ళ పెద్దోళ్ళ దగ్గరికి వచ్చేవారండి. వస్తే నేను ఈ పెద్దలందరూ కూడుకుని కూర్చొని నేను కూడా వెళ్ళి ఆలకిచ్చేదాన్ని అంతేనండి. పాటలు ఆలకిచ్చేదాన్ని, దేవుడి పాటలు ఆలకిచ్చేదానండి. కానీ బైబిల్ అంటే ఇంత అనుభవం అంత అనుభవం ఉంటుందని తెలియదు. కానీ దేవుడు అని ఆలకిచ్చి వచ్చేసేదాన్ని. వచ్చేది మా నాన్నగారు రామవరం అండి. ఈ రామవరం, పాత రామవరం. అప్పుడు మా నాన్నగారు మంచి విగ్రహాలు పూజలు కూడా చేసేవారండి. మా నాన్నగారు కళ్ళు చెట్లకి కళ్ళు గీసేవారండి. నేను చిన్నపిల్లనే దేవుడి మాటలు ఆలకిచ్చేదాన్ని. అంటే అనుమతి తెలియదు కదండి, మరి కొండ ప్రదేశం కదండి, చదువు లేదు, చిన్నపిల్ల కదండి. దేవుడి మాటలు ఆలకిచ్చేదాన్ని. ఆలకిచ్చి మామూలుగా కళ్ళు కూడా తాగేదాన్ని. తాగేదాన్ని నేను కూడా తాగేదాన్ని. మరి వాళ్ళకి తెలియదు, దేవుడు తెలియదు కదండి. మా ఇంటి పక్కన ప్రార్థనలు పెట్టేవారండి వాళ్ళు. ఆ ప్రార్థన కాడికి వెళ్ళి కూర్చునేదాన్ని అండి. మా కూర్చొని అలాగా ఇంకా దేవుడు అని తెలుసు అంతేగాని ఇటువంటి మరపాలు కూడా తెలియదండి. పూర్తిగా అండి. నేను కొద్దిగా నాకు 16 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడని మా పాస్టర్ గారు ఉండేవారండి. ఆ పాస్టర్ గారి దగ్గర అమ్మగారు చాలా అనుభవాలు చెప్పేవారండి నాకు. అమ్మ ఇలాగుండాలని. అంటే మా అమ్మగారు మాత్రం నాకు కని పెంచిన తల్లి గారు మాత్రం ఆవిడ కూడా మామూలుగా అమ్మ మనం ఒక చేలోకి వెళ్ళినా దారంకి వెళ్ళినా మనం ఇతరులు అన్నురాలండి మా అమ్మ. ఏమంటుకోకూడదు అనేదండి మా అమ్మగారు అండి. చల్లయ్యండి, అన్నికి చల్లయ్యండి. దుర్గమ్మ అండి. తల్లికి 4 మంది. 4వ సంతానం అండి. లాస్ట్ కాదండి, 2 మగవాళ్ళు 2 లాస్ట్ అమ్మాయినండి. కానీ నాకే గారంగా చూసేవారండి మా అమ్మ. అందరికీ చూసేవారు కానీ లాస్ట్ పిల్లలు కదండి. మా ఆయన గారండి దేవుని బిడ్డని వీరమ్మ గారు మరి సేవ చేసేవారు కదండి. పాత రామవారిలో సేవ చేసేవారండి. అప్పుడు సైకిల్ మీద సేవ చేయడానికి వెళ్ళేవారండి. అక్కడ మా పాస్టమ్మ గారు దగ్గరకు ఒకసారి వచ్చారండి. వస్తే చూసామండి. చూసి ఈరంటే నాకు తెలియదు, వాళ్ళ అమ్మగారే తెలుసండి. వాళ్ళ అమ్మగారే తెలుసండి. అప్పుడు నన్ను వీళ్ళ అమ్మగారు చూసారండి. చూసి అప్పుడు అడిగించి పెళ్లి చేశారు. మీ ప్రయాణంలో అంటే దేవుని యొక్క సేవలో ప్రయాణంలో మీరు ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా? కష్టాలంటే చాలా. అంటే మా పుట్టింటి కూడా ఎక్కువగా కొద్దిగా వాళ్ళు బలహీనత అవడం గురించి దాని నిమిత్తం కూడా మా అమ్మకి ఒక చచ్చి పరిస్థితిలో ఉంటే దేవుడు మా అమ్మకి బతికించాడండి. మళ్ళీ కాలేజీ లాగేసిన కూడా దేవుడే వెంటనే స్వస్థపరిచాడండి. మరి గొప్ప దేవుడే. మా అన్నయ్య కూడా స్వస్థపరిచాడండి. మా పాస్టర్ గారే బాప్టిజం అనేది తీయించారండి మాస్టర్ గారండి. దేవుడి కొరకే వెళ్తున్నాం. దేవుడి కొరకే మరి దేవుడి కొరకు ఆనందమే కలుగుద్దండి. మరి దేవుడి కొరకు చెయ్యాలి కదండి. మనం బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడి కొరకేనండి. మనకి ఈ లోకంలో ఏమీ లేదు. దేవుని మాట మనం ఆలకిస్తున్నాం కాబట్టి, సత్యం అనేది తెలుసు కాబట్టి అండి అనేక మంది అన్నుల దగ్గరికి వెళ్ళి దేవుని మాట చెప్పి పత్రికలు పంచుతామండి. మామూలుగా మమ్మల్ని అటువంటి ఏం చేయలేదండి. ఒక్కో సమయంలో మాత్రం మీరు ఇక్కడ చేయకండి, వెళ్ళిపోండి అంటే వందనాలండి, మీరు వందనాలు పత్రికల చేతికి ఇస్తామండి. ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇచ్చుకోలేని వాళ్ళు ఇచ్చుకోరండి.
మామూలుగానే అమ్మ మీరు ఇక్కడ చేయకండి అంటారండి. వెళ్ళిపోండి ఇంకొక దిక్కెళ్ళి మళ్ళీ మామూలుగానే ఎప్పుడు చేసుకుంటామండి. బెదిరించడం, కొట్టడం అలాంటివి ఏం చేయలేదు. అలాంటివి ఏం చేయలేదండి. అంటే మనం దేవుడి కృపల చెప్పినప్పుడు కూడా ఉంటది. అదండి ఉంటదండి. ఇప్పుడు ఆళ్ళు అంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే పర్మిషన్ ఉందా అని అలాంటివి కూడా అడుగుతారండి. అడుగుతున్నారా? అడుగుతారండి. ఒక్కోసారి అడిగినా అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? మరి దేవుడి కొరకే వచ్చామంటే మళ్ళీ ఇంకా ఆళ్ళు ఎందుకంటే ఆళ్ళు అన్యులు, మనం దేవుని బిడ్డలం. వాళ్ళు చెప్పే రీతిలో చెప్తే వాళ్ళు మనకు ప్రశ్నెయ్యరండి. అది మరి ఆళ్ళు ఇదేంటి అలాగ మాట్లాడారని మనం కూడా మాట తీరుని బట్టి మాట తీరు ఉంటే అక్కడ వాళ్ళకి మనకి సమాధానం కలుగుతుంది. వాళ్ళకి మనకి ఇప్పుడు ఆళ్ళు ఇంకొక రకం చెప్తారండి తెలియనోళ్ళు. మనం సమాధానంగా మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పాలండి. లేదు కదా! ఆళ్ళు మాట్లాడారని మనం కూడా ఎక్కువగా ఆళ్ళతోటి పాటు మాట్లాడితే ఇద్దరి మధ్యన సైతానొచ్చేసండి వీళ్ళకాళ్ళకి గొడవ పెడతది. అందుకని మేము ఇంకేం చేస్తామంటే ఇంకెవరికి మేము సమాధానం చెప్పమండి. ఏవండి మరి దేవుని పత్రిక ఇత్తన్నాము ప్రేమతోటి అని ఇత్తామని ఇచ్చుకున్నాం. వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇచ్చుకొని వద్దమ్మంటారు వచ్చేస్తాం. ఇంకో పక్క సమాధానం నడుస్తుందండి. శుక్రవారం ప్రార్థన ఆ! జరుగుతుంది. జరుగుతుందండి. నేను మామూలుగానే పాస్టర్ గారు అలాగా బయటికెళ్ళినప్పుడు నేను మా ఇదేంటి ఇలాగా మనతో ఈ ఊర్లోకి అలాగా ఎళ్లి దేవుని మాటలు ఒక్కొక్క అన్యుల దగ్గరికెళ్ళి నేను దేవుని మాటలు చెప్పడం జరుగుద్దండి. చెప్తానండి దేవుడి మాటలండి. మీకు ఆనందం కలుగుతుందా? ఆనందం కలుగుద్దండి. ఎందుకంటే నాకు ఇంటికాడ మీరు కూడా ఎంతమందిని మార్చుంటారు ఇప్పటికొచ్చి? నేనండి మీ మాటల ద్వారా ఎంతమంది మాటల ద్వారా మారారండి. ఎంతమంది? మారి ఒక 10 మంది దాకా 10 మారారు. మంది దాకా మారారు. అంటే 10 ఆత్మలు రక్షించినట్టే. ఆ! రక్షించినట్టేనండి. ఎందుకంటేనండి మళ్ళీ ఈ లోకంలోనే కొన్ని బాగా మార్పు రాకున్నోళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దిగజారిపోతుంటారండి. అదండి. వాళ్ళని బలపరచాలి మనం. బలపరచాలి. వాక్యం ద్వారా మనం బలపరచాలి. బలపరచాలి. వాళ్ళని మంచి మాటలతోటి మనం లాగాలండి. ఎందుకంటే లోకంలో కష్టపడకుండా లోకంలో వాళ్ళని కలిసిపోకుండా మనం రక్షించే బాధ్యత మనదే సంఘం మీద. ఆ! ఎందుకంటే మన సంఘాలు అదండి. సంఘాన్ని ముందు కాపాడుకోవాలి ఎవరు కాబట్టి మనం దేన్ని చూస్తారండి ముందు? మన మాట తీరు చూస్తారండి. తీరు చూస్తారు. మన పద్ధతి పద్ధతి చూస్తారండి. మనం ఎలా నడుస్తున్నామని చూస్తారండి. చూస్తారు. ఇప్పుడు అందుకే దేవుడు ఏమన్నాడండి? వార్తలు అడ్డుకున్న వాళ్ళని మనం మేము అనకూడదు. అనకూడదు. వాళ్ళు ఎందుకు అనకూడదంటే వాళ్ళకి తెలీదు. గొప్ప మర్మం దేవుడి మర్మం వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళకి 100 మార్గాలు ఉంటాయి. మన మార్గం ఒకటే. వాళ్ళు 100 రకాలు మాట్లాడతారు. వాళ్ళు చెల్లి మన మాట చెల్లదు. అందుకని మనం తగ్గిపోతే దేవుడు చూస్తాడు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. అలా రోజు మారుతారు. మారుతారండి. మన మాట మాత్రం వెళ్తది. మన మాట వెళ్తదండి. ఏదో రోజునే మారుతారు. మారుతారండి. వచ్చి దుర్భాషలు మనం తిట్టినా అదే మాట మనం వచ్చినట్టు మనం అవ్వకూడదు. అలాగే కొట్టినా కొట్టినా మనం కొట్టకూడదు. మనం కొట్టకూడదు. అదే దేవుడి ప్రేమ. వాళ్ళు తిట్టినా మనం తిట్టకూడదండి. అది తిడితే అక్కడ ఎలాగుంటదండి? కొడతాడు పక్క పట్టేసుకుంటాడు మాస్టర్ గారిని. వచ్చేసినా నేను కనబడకూడదు. అయ్యా సార్ వెళ్ళిపోతాం సార్ నేను అన్నాం అనుకోండి. ఆయన ఏం చేస్తాడంటే అయ్యిందంటే భయపడిపోతున్నాడు అనుకుంటాడు. నిజంగా ఇది భయం కాదు కానీ అన్న ప్రేమ. ఆ ప్రేమ దేవుడి ప్రేమ వాళ్ళ ఆపుకోవడం అదే సహనం అంటే. ఎందుకంటే దేవుడిని సహించుకునేవాడే దేవుడు పెట్టాడు. ఆడు చూపిస్తేనే మనం కూడా చూపిస్తే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంది? క్రీస్తు ప్రేమ మనం చూపించలేం కదా. క్రీస్తు ప్రేమ చూపించడం మన ఓటే మన సహాయమే. వాళ్ళు మనం కొడుతున్నారు తింటున్నారు వద్దంటున్నారంటే మనం మనల్ని పాడైపోతుంది కాదు వాళ్ళు పాడైపోవడం కోసం వస్తారు. వాళ్ళని మనం బాగు చేయాలి. నేను చదువుకోలేదండి. 2 చదువుకున్నానండి. మరి చిన్నప్పుడు మా టీచర్ వాళ్ళ అమ్మాయికి ఎత్తుకోమనేదండి. ఎత్తుకోవడంలోనే నేను ఆ చదువు కూడా నేను పెద్దగా మరి కొండ ఏరియా కదండి మాది. పెద్దగా మరి ఆ చదువు కూడా నాకు రాలేదండి. ఆ టీచర్ గారు ఆళ్ళ అమ్మాయికి నాకు ఎత్తుకోమనేవారండి. ఎత్తుకునేదాన్నండి. నాకు పెద్దగా కూడా చదువు రాదు. మరి గుడింతల వరకు చదువుతానండి. పెద్దగా కూడా చదవలేనండి నేను. ఇప్పుడు దేవుని వాక్యం తీసుకుంటానండి. ఇప్పుడు దేవుడి కృపల్ల అలాగా నేను మళ్ళీ బైబిల్ చదువుకోవడంలోనే అలాగా నాకు ఈ అధ్యాయం ఎక్కడుందో, ఏ పేజీ ఎక్కడుందో నాకు దేవుడు నేర్పించాడండి. పాటలు కూడానండి మరి నేను పుస్తకం చూడకుండా మరి నేను పాడతానండి. ఒక 2, 3 సార్లు పాడినా మా పాస్టర్ గారు పాడినా అయి నా హృదయంలో ఉంచుకొని ఆ పాటలు కూడా పాడతానండి. దేవుడి కృపలనండి. అధ్యాయాలు మాత్రం పాస్టర్ గారు నాకు చెప్పినా ఆయన అక్కడ బైబిల్ తీసుకొని చదువుకున్నా నేను కూడా ఎక్కడ ఏ పేజీ ఉందో నేను తీసుకొని నేను పెద్దగా చదవలేను గానండి. గనగన చదవలేను. జాయిగా నాకు నేను చదువుకొని దేవుడి కృపల్ల అప్పుడు అలాగా ఉండేదండి. తెలియని స్థితిలోని, ఇప్పుడు తెలుసున్న స్థితిలోని దేవుడు గురించి ఎలాగా నేను చదువుకుంటానండి. నా సాక్ష్యం అనేక మంది దగ్గర నేను చెప్తానండి మరి. మరి ఎందుకంటేనండి దేవుడు ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నాడండి దేవుడు. చెప్పానండి. చాలా దిక్కులు చెప్పానండి నా సాక్ష్యం అండి.
బలపడ్డారండి. బలపడ్డారు. ఇదేంటండి బలపడి కూడా వచ్చారండి. చిన్న క్వశ్చన్ ఏమనుకోకండి. మీరు ఆటో అంటే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలని ఆటో నడుపుతున్నారా ఏంటి? అంతే పెద్దగా వెళ్ళండి. ఎక్కువ రోజులు వెళ్ళను. ఖాళీ ఉంటాం ఎందుకని నాకు దేవుడి పని లేని రోజున ఆటోకి వెళ్తాను. ఆటో నడుపుతున్నాను. ఒకరి మీద ఆధారపడతాను. బాబులు ఏం చేస్తున్నాడు? బాబులు బిఏ చదివాడు పెద్దోడు, చిన్నోడేమో డాక్టర్ చదువుతున్నాడు. మంచిగా చదువుకున్నారు కానీ పెద్దోడు కూడా లాయర్ అవ్వాల్సిందంటే మధ్యలో కరోనా రావడం వల్ల చదువు ఆగిపోయింది. అలాగా బాబు కూడా మ్యారేజ్ చేయాలనుకుంటున్నామండి. బాబు మ్యారేజ్ అయిపోతే ఇంకా మేము సువార్త చేయడానికి కూడా చాలా సువార్త చేసుకుంటామండి. దేవుడి పని చేసుకోవాలి. మంచిగా బాబు వివాహం గురించి కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇంటికాడ కొంచెం అన్ని పనులు సర్టిఫికెట్ లేకపోతే కదండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కదా, దేవుడు ఇచ్చిన బహుమానం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే మరి పని పాట లేకుండా ఉండే పాస్టర్స్ ఉన్నారు కానీ నాకు నచ్చదు అలాగా. ఎందుకంటే వాళ్ళు చేయకూడదని చెప్తారు. బైబిల్ అయితే కష్టపడుకొని స్వార్థ చేయమని బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ని అనుసరిస్తున్నాను కానీ మా సౌటి బోధకుల మాట నేను నేను కష్టపడతాను, స్వార్థ చేస్తాను, డబ్బులు దేవుడు ఖర్చు పెడతాను. వాళ్ళకి సాయం చేయడానికి నా మనసు ముందుకు వెళ్తా ఉంటుంది. నాకున్న దాంట్లో చేయగలుగుతాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది పాస్టర్లు అనంతరం నా కుమారుడు పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ ఇద్దరు తయారైపోయారండి. ఇద్దరు వాక్యం చెప్తారు. ఇద్దరు వాక్యం చెప్తారు. నన్ను మంచి చెప్తారు. నా ముందు చెప్పరు కానీ వదిలేస్తే మాత్రం బుల్లెట్ లా వదిలేస్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చారు. పాటలు అన్ని కూడా ఆత్మీయులే, మంచి ఆత్మీయులు. అనేకులకి నడుపుతారు. నేను లేకపోయినా పిచ్చినట్టు వేసుకుంటాను. బైబిల్ ట్రైనింగ్ బైబిలే కదా. వాళ్ళు పుట్టిన కాడి నుంచి ట్రైనింగ్. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి గిరసలో దాచుకొనవు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి గిరసలో దాచుకొనవు. అనుదినము కావలసిన ఆహారము అందచేయను వాటికా దేవుడే. అనుదినము కావలసిన ఆహారము అందచేయను వాటికా దేవుడే. కలిసి గట్టిగా అవి ఎగిరిపోతాయి, కలిసి గట్టిగా అవి ఎగిరిపోతాయి. కడుపు నింపుకొని అలసి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అలసి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి గిరసలో దాచుకొనవు. స్వార్థన వంచన వాటికుండదు, సాటి వరిని దోసుకునే మనసు ఉండదు. స్వార్థన వంచన వాటికుండదు, సాటి వరిని దోసుకునే మనసు ఉండదు. రేపటిని గూర్చిన చింత ఉండదు, రేపటిని గూర్చిన చింత ఉండదు. ఈ పూట ఎలా గడవాలని బాధ ఉండదు, ఈ పూట ఎలా గడవాలని బాధ ఉండదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి గిరసలో దాచుకొనవు. పక్షులను పోషించిన దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా? పక్షులను పోషించిన దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా? సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టము కాదా? సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టము కాదా? ప్రభువుని తోడుండగా ఎందుకీ బాధ? ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి గిరసలో దాచుకొనవు, అవి గిరసలో దాచుకొనవు. హల్లెలూయా.